ఇంకా పెద్ద వయసుతో ఉండాల్సింది. ఆలస్యం కావటం వల్ల మరి కాస్త వయసులో చిన్నగా ఉంది. మంచిది. ఏది ఎప్పటికైనా కానీ ప్రభు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు కానీ దాన్ని మర్చిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో ఈ కుమారులను బట్టి, సంతానమును బట్టి ఒక మాట తెలియజేయబడుతూ ఉంది. ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం, 27వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రియులు నిద్రించుచూ ఉండగా కుమారులను దేవుడు వారికి ఇస్తాడంట. గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యము బహుమానం అన్నాడు. 22వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగి పోడు. మన పిల్లలకు మనం నేర్పట్లేదంటే మనమే నేర్చుకోవాలా కదా. మనమే దానిలో లేము, నేర్పే విధానము మనలో లేదు. మనము ఆయనను ఎరగము కాబట్టి మనమేమి నేర్పుతాం వారికి. మనం ఆయనని ఎరిగి ఉండి దేవుడు మనకిచ్చిన కుమారులకు, పిల్లలకు మనం ఏం నేర్పాలా? సొలొమోను అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. పెద్దవాడైనప్పుడు అనే మాట అక్కడ ఒక అక్షరం రాయబడింది, సంఖ్యేసి రాయబడింది 4 కదమ్మా. వృద్ధుడైనప్పుడు అన్నాడు. పిల్లవాడు పుట్టినది మొదలుకొని పుట్టినమ్మటే వాడికి దేవుని గురించి నేర్పి, దేవుని యొక్క భక్తిని గురించి నేర్పి, దేవుని విశ్వాసమును గురించి నేర్పి, దేవుని సన్నిధిలో వాడు ఎలాగ పెదగాలో, వాడు ఏమి నేర్చుకోవాలో వాటిని వారికి నేర్పితే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వృద్ధాపము వరకు కూడా వాడు దానిలో నుండి తొలగి చేయాలా, తరుణం చేయాలా, వీళ్ళకి నేర్పాలి. అదే కదా ఇక్కడ మళ్ళీ చదువుకున్నాం ఒకసారి 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి. చాలా మంది తొలగిపోతాం. మీకు ఒక విషయం ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాలని మనం చేస్తున్నామా. ఏంటమ్మా? వాటర్ ఇంకో బాటిల్ ఉందమ్మా, ఇంకో 2 బాటిల్ ఉన్నాయి. ఇంకో బాటిల్ అమ్మా, వాటర్ అన్నా ఇవ్వండి. నేర్పాలంటే ముందు మనం తెలుసుకోవాలంట కదా. ఇదే పిల్లలే నేర్పుతున్నారు తల్లిదండ్రులకి కదమ్మా. చాలా మంది పిల్లలే నేర్పుతున్నారు. తల్లులు బిడ్డలకి నేర్పేవాడు తక్కువగా ఉన్నారు, బిడ్డలే నేర్పుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి, నిజమైన దేవుని గురించి ముందు వారు చాలా తక్కువ తెలుసుకుంది, నేర్చుకుంది కూడా చాలా తక్కువ. అందుకని చిన్నవారి పెద్దలకు నేర్పుతూ ఉన్నారు. దేవుడు ఎవరిని సెలవిస్తున్నాడు ఇక్కడ? సొలొమోనుకి, నేను సొలొమోను బాలుడు నడవలసిన త్రోవను వానికి. మా నాన్నగారు నేను నేర్పలేదు కానీ మా కుమారునికి ఆ దినాల్లో నన్ను దేవదాస్ గారు ప్రార్థన చేయమంటే బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుని 5-6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నప్పుడు పాట పాడమన్నా, ప్రార్థన చేయమన్నా అసలు తెలియదు అన్నమాట. అలా కాదు. మా అబ్బాయికి మాత్రం మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టి, అంత పిల్లడప్పటి నుంచి మా నాన్న తొడ మీద కూర్చొని పెట్టుకొని నేర్పేవాడు. వాణిని ఒక పక్క నేను చూస్తూ ఉండేది, ఒక తొడ మీద కూర్చోబెట్టుకునేవాడు, డ్రమ్ కొడుతూ ఉండేవాడు. ఆయన పాడుతూ ఉండి ఈ చేత పాడించేవాడు. ఆ సంగతులను జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు. సుబ్బారావు గారు నేర్పాలి. యమాంజలమంక తిరిగిపోదు. యమాంజలమామ పిల్లలకు, వారి పిల్లలకు నేర్పేవారుగా ఉంటారు. మనం నేర్పాలి. మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. క్రొత్త నిబంధనలో దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక పక్కనే ఉంటుంది 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలోను వారిని పెంచుడి. ఎక్కడ పెరగాలి పిల్లలు? అమ్మ, పిల్లలు వదిలిపెట్టినాం, వాళ్ళు ఏం అనద్దు, వాళ్ళు ఆడుకుంటారు, శిక్షించుకుంటారు, వాళ్ళు ఏది చేసుకుంటారు, వాళ్ళు వదిలేసి మనం దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడతాం. ఇక్కడ ఏమని రాయబడింది? 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. వారిని అలాగ పెంచినయడా వారు పెరిగి పెద్దవారైనప్పుడు వారు దేవుని గురించి సమృద్ధిగా తెలుసుకొని దేవుని గురించి అనేకులకు తెలియపరిచేవారుగా ఉంటారు. కీర్తనల ద్వారా వాక్యం ద్వారా అనేకులకు తెలియపరిచేవారుగా ఉంటారు. అలా ఉండాలి. దేవుడు మనకి కుమారులను మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు ఇస్తాడంట. మన పిల్లలు మనం ఎలా పెంచాలంట? 4వ వచనంలో తెలియపరుస్తుంది కదమ్మా. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క పాటలు నేను నేర్పాల. ఆనాడు ఏలీ గారు నేర్పిన పాటలే రక్షణ నొందితవా నిరీక్షణ నొందితవా. మా నాన్న మైకు పెట్టి డ్రమ్ము వామిస్తూ ఆయన పాడుతూ ఉంటాడు. ఆ పాటలు నేర్చుకున్నాడు నా కుమారుడు. నేను అన్నాడు వాడు పాటలు పాడే విధానం చెప్పాల. వాళ్ళవాడు పాట పాడుతూ ఉన్నాడు. పాడాలా, మనమందరం అలాగా ఉండాలా. అందుకే అంటాడు ప్రియులారా, దేవుని భక్తుడు అంటాడు 4వ వచనం 6వ అధ్యాయము 4వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోనూ బోధలోనూ వారిని పెంచుడి. పెంచాలంటాడు. తర్వాత మాట్లాడాడు 6వ వచనం చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. ఎలా ఉండాలంట? మన చదువు 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎప్పుడు ఉంటారు పిల్లలు విధేయులై? పిల్లలు ఎప్పుడు ఉంటారంటే మనం దేవుని ఎరిగిన వారమై, దేవుని యొక్క వాక్యం తెలుసుకునే వారమై, దేవుని యొక్క క్రమాన్ని ఎరిగిన వారమై, దేవుని సన్నిధిలో నడుచుకునే వారమై ఉండి మనం కొనసాగుతూ ఉండగా మన బిడ్డలు చూసి నేర్చుకుని ఆ భక్తిని వారు కూడా పాటించి అందులో నడుచుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అయితే ఎలాగంట మరి ఎలాగై ఉండాలంట? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. ఎందుకంటున్నాడంటే మోషే గారు ధర్మశాస్త్రంలో రాశాడు. ధర్మశాస్త్రంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే దొంగతనం చేయవద్దు, అబద్ధం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, లేక ఇంకా ఏదైనా దొంగిలి, ఇంకా వేరే కార్యములు చేయవద్దు అంటూ మొట్టమొదటి ఆజ్ఞ ఏమి ఇచ్చాడండి? నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. అవును, తండ్రులు బాధపడాల్సిన పని ఉండదు. తండ్రులు నాడు చాలా మంది లోకంలో బాధపడుతున్నారు లేదా? బాధపడకుండా ఉండాలంటే మన బిడ్డల్లో మనం ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క క్రమంలో వారిని పెంచాలి. అర్థమవుతుందమ్మా? ఆత్మ నేర్చుకోండి, వీటిలో ఉన్నవారు నేర్చుకుని అలా కొనసాగటం ఎంతో మంచిది. అయితే ఇక్కడ ఏమన్నాడు? యుక్తమై ఉండి ఇది ధర్మమే,
నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు అన్నాడు. మరొక మాట చూసుకుందాం. మరొక మాట ద్వితీయోపదేశకాండంలోనికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశకాండంలో ప్రియులరా చాలా చక్కని మాటలు భక్తుడు మనకి అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం చూడండి, అక్కడ చక్కని మాటలు, మంచి మాటలు కనపడుతూ ఉన్నాయి. పేజీ నెంబరు 150 చిల్లర నెంబర్ కనపడుతుంది. 150 చిల్లర కనపడుతుంది. పై చిలుకు నెంబరు ద్వితీయోపదేశకాండంలో నుండి ఒక మాట కనపడుతుంది. మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి. ఏమి ధ్యానం చేస్తున్నాం మనం? ఏం ధ్యానం చేస్తున్నామమ్మా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచ్చిన దయతో క్షమించండి, నేను చెప్పడమే పొరపాటు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాలను ధ్యానం చేస్తాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకొనవలెను. నీవు నీ కుమారులకు వాటిని. ఇప్పుడు రండి పాఠంలో. పాఠం దొరికిందా? ఏం కావాలంటే మనం ఏం చేయాలంట? 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయటం అంటే నేర్పాలి, వారికి చెప్పాలి, వారికి బోధించాలి. అమ్మా హిమాంజలమ్మా, ఇది రాఘవ, ఇది ఇలాగా అని తండ్రులు మనము తెలియపరచాలి, నేర్పాలి. అప్పుడు వారు నేర్చుకుంటారు. వారు జీవముగా ఆ యొక్క నామంలో వారు ఎదుగుతారు. ఇప్పుడు అన్నారు కదా, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అన్నాడు కదా. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే దేవుని యొక్క బోధన నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనము ఎలాగ పెరగాలో నేర్చుకోవాలి. అలాగే అనేకులను గౌరవించడం ఎలాగో నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు ఎలాగా ధ్యానం చేయాలో నేర్చుకోవాలి. ఇక్కడ ఇదే మాటలో ద్వితీయోపదేశకాండంలోనే 5వ అధ్యాయం 16వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగా నీ తండ్రిని తల్లిని సన్మానించు. మన బిడ్డలు, మన కుమారులు, మన కుమార్తెలు, మనము ఏం నేర్చుకోవాలి? ఆయన ఆజ్ఞలను నేర్చుకోవాలని ఆలోచనలో తెలియపరుస్తున్నాడు. దేవుడు ప్రకటించే ఆజ్ఞలు నేర్చుకోవాలి. వాటిని మన హృదయంలో ఉంచుకోవాలి. మన కుమారులకి నేర్పాలి, మన కుమారులు పిల్లలకు నేర్పాలి, మన బిడ్డలకు నేర్పాలి. వారు కూడా దేవుని రాజ్యంలో, దేవుని సత్యములో, దేవుని భక్తిని నేర్చుకొని దేవుని రాజ్యానికి పాత్రలు ఉండేలాగా తెలియపరుస్తున్నాడు. పిల్లరా, ఇక్కడ ఏమని కనపడుతుందని మనం ఈ చదివిన వచ్చినాం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము కదా. సన్మానించు. ఎంత శ్రేష్ట! కుమారులు తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రుల యొక్క పెంపకంలో వారు పెదగాలి. తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో వారు పెదగాలి. చాలా మంది అంటాడు, అయ్యా కుమారులు నీ బిడ్డలేరంటే నా మాటలు వింటున్నారంటే వాళ్ళు మందిరానికి రావడానికి. అమ్మా నీ బిడ్డలేరంటే వారు నా మాట ఇంట్లేదంటే మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షణలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసాం కదా, ప్రభు యొక్క శిక్షణలోను, ప్రభు యొక్క బోధలోను వారిని అప్పుడు వారు నడుస్తారు. తల్లిదండ్రులను వారు గౌరవిస్తారు. గౌరవించటం వలన బిడ్డలకి ఏం కలుగుతుంటే దీర్ఘాయుష్యు. అది ఎక్కడ దీర్ఘాయుష్యు?
రాత్రి చెప్పుకున్నాం కదా, ఎక్కడ చెప్పేవాడు? పరలోకములో. పరలోకములో సదాకాలం అన్నాడు. ఇంతకాలం అండి, సదాకాలం దీర్ఘాయుష్య కలుగుతుందన్నమాట. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ చేర్చేది, పరలోకమునకు చేర్చేది, పరలోకానికి చేర్చేది దేవుని వాక్యమే, దేవుని యొక్క శిక్షణే, దేవుని యొక్క బోధే. కాబట్టి దేవుని యొక్క శిక్షణలోనూ దేవుని యొక్క బోధలోనూ మనం నడుచుకోవటం ఎంతో మంచిది. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6-7 వచనంలో శ్రేష్టమైన మాటలు కనపడుతున్నాయి. 7వ వచనం చూద్దాం, చూడండి. నీవు 6వ వచనంలో ఏం రాయబడింది? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయములో ఉంచుకొనవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఈ మాటలు నీ బిడ్డలకు వాటిని తెలియచేయండి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. నాకు అసలు ఎవరు చెప్పినోడు లేదు, నాకు ఎవరు చెప్పినోడు లేరు, నాకు బోధించినోడు. మా నాన్న పాస్టరే, మా అమ్మ పాస్టర్ అని 50 మందికి 30 మందికి ఒంటి చేత్తు వండి పెట్టేది. 20-25 మంది వస్తే దైవసేవకు. ఈనాడు మేము మీటింగ్లకు వెళ్ళినప్పుడు నన్ను చూస్తే ఆనాడు ఉన్నవాడు చాలామంది అడుగుతారు, అయ్యా అమ్మ బాగుందా? నాన్న బాగుంది. 22లో అమ్మ చనిపోయింది, 2010లో నాన్న చనిపోయాడు చెబుతారు. జ్ఞాపకం ఆ పరిస్థితి చూసిన వారు చెబుతారు, అడుగుతారు. అయితే నాకు దేవుని గురించి చెప్పరా, కానీ ఆ దినాల్లో వారు మాత్రము యవ్వనప్రాయంలో ఉన్న 14 సంవత్సరాల వయసులో ఉన్నాను నేను, నాకేంటో తెలియదు, అలాగున్నాను. అలాగున్న జీవితంలో వారు చెప్పేవాడు, అయ్యా ప్రభు నమ్మకయ్యా, ప్రభు నమ్మకం, ప్రభు నమ్మకం అని చెప్పి పదే చెప్పావు. మా ఇంటికి వచ్చే మీటింగ్ కూడికి పెడతానికి వచ్చిన ప్రతి దైవసేవకుడు చెప్పావు. వారి మాటని వినలేక 6 గంటలకు వాళ్ళు వస్తారని నాకు తెలిసి నేనేం చేసేవాడిని అంటే 5:30కి స్నానం చేసి బట్టలు వేసుకొని, అప్పుడు ఎంత రూపాయి జేబులు పెట్టుకొని రూపాయి పెట్టుకొని వెళ్ళి ₹1 కదన్నా సినిమా టికెట్ 2 సినిమాలు చూసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత భ్రష్టత్వమైన జీవితం. నా జీవితము భ్రష్టత్వమైన జీవితం, భ్రష్టత్వమైన జీవితం. నేను నేర్చుకోవాలా, ప్రభు యొక్క బోధ నేర్చుకోవాలా, ప్రభు యొక్క క్రమం నేర్చుకోవాలా, ప్రభు యొక్క శిక్షణ నేర్చుకోవాలా. ఆ శిక్షణ క్రమం లేక తల్లిదండ్రులు చాలా మంది బాధపడుతున్నారు. అన్నా మా కుమారుడు ఇలాగ చేసుకో, చాలా లాస్ అయిపోయింది. చాలామంది చెప్పుకోండి, నేను పనిచేసే దగ్గర నాకు చెబుతూ ఉంటాను, అయ్యా కాలము దుర్దినాలు అలాగ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేద్దాం చెప్పేవాడు. మరొక మాట చూసుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక యాకోబు పక్కనే ఉంటుంది. 12వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మలను ఏంటంట మనం ఎలా ఉన్నామంట? నేర్చుకున్నవారు నేర్చుకునేవాళ్ళు కాదు పిల్లరా. తల్లిదండ్రులు ఎలా ఉన్నారంట? శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు మిమ్మలను అనే మాట లేదు, నేను కలుపుతున్నా. దేవుడు కుమారులుగా, ఇప్పుడు మిమ్మలను అనే మాట, దేవుడు కుమారులుగా మిమ్మలను చూస్తున్నాడు.
తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడెవడు అమ్మా? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు లేడు. చాలా మంది అయితే శిక్షకు, తండ్రి శిక్షించే శిక్షణకు క్రమంలోనికి అనుసరించేవాడు కొద్దిమంది ఉన్నారు. దాని గురించి అంటాడు, తండ్రి శిక్షించే కుమారుడెవడు అని రాయబడింది ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా, కుమారులు శిక్షణ, తండ్రులు కుమారులు శిక్షించబడిన వాడు ఎవడు? తర్వాత మాట్లాడాడు, కుమారులైన వారు శిక్షణలో ఫలము పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్జనులే గాని కుమారులు. దుర్జనులు అంటే భక్తులు. తండ్రి శిక్షణలో లొంగినవాడు, నేర్చుకునేవాడు, దేవుని బోధ ఎరిగినవాడు, దేవుని క్రమం తెలియకుండా పెరిగేవాడు, తండ్రి యొక్క క్రమం తెలియకుండా పెరిగేవాడు ఎలా ఉంటే దుర్జనుడు అని లేదా? దుర్జనుడు. కుమారుడైనా కుమార్తె అయినా మనవడైనా మనవరాళ్ళైనా దుర్జనుడు. దుర్జనుడు భ్రష్టుడు. నేను భ్రష్టునని చనిపోయి బ్రతికా. ఉన్నాయి హాస్పిటల్లో చనిపోయి బ్రతికా. ప్రాణం పోయింది 6 గంటలు. నాలో నాడి కుట్టుకుంటుంది, దానికి ఏం లేదు. అలాగ పడిపోయి ఉండాలి హాస్పిటల్లో చేసి. అది నాలో ఆ డాక్టర్కి అర్థంగా మరి కోదండరమే కాదు, ఇంకా మరొకరిని పిలిపించాడు అర్థంగా. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే నా ఊపిరి నాలో నుండి పోతూ ఉంది, ఎక్కడో కొట్టగలడు పోతుంది. నాకు అర్థమైపోయింది. నాలో శరీరం లేదు కానీ శ్వాస పడిపోయాను. జ్వరం, తీవ్రమైన జ్వరం, పిడుసులు వచ్చినాయి. శలాన్ని కడితే కొట్టుకుంటూ ఉంటే వంక తిరిగిపోయి సూది ఇరిగిపోయింది. నారా అదురుపోయా. డాక్టర్లు మరి కొందరు డాక్టర్లు పిలిచి చూపించి వైద్యం చేశారు. వారి వైద్యం ఏమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఒక్కటే, ఏంటంటే నా ప్రాణం నాలో నుండి పోతూ ఉంది. ఆ బాధ నాకు తెలిసింది. నేను ఒక మాట పలిగా, ప్రభా. దేవదాస్ గారు చెప్పాడు, ఎట్టి పాపైనా సరే యేసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకున్న ఎడల ఆయన నిన్ను బ్రతికిస్తాడు అనే మాట అన్నాను. నాకు అర్థమైంది, నా ప్రాణం పోతుంది. ప్రభా నేను పాపినయ్యా. ఒకసారి 6 గంటలు 7 గంటల సమయంలో నాలో పోయిన ఊపిరి తెల్లవారుజామున 4:30కు మరలా శివు అంత గిల్లి 2 శివులు గిల్లి శివులాకారం తొడలు గిల్లుతున్నారు. అప్పుడు మెలకు వచ్చింది అని పైగా. డాక్టర్ నెమ్మదికుంది మనిషినాడు. ఇదంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను బ్రతికించాడు. నేను ఆయనను నమ్మి బాప్తిస్వం పొందాను. వీళ్ళరా, దేవుడు మేలు చేస్తాడు, మేలు చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ ఏం రాయబడిందండి? 12వ అధ్యాయం 7-8 వచనంలో మనం కుమారులైన వారందరూ శిక్షణలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్జనులు. అంటే దేవుని వాక్యం వినవాడు, దేవుని వాక్యం నేర్చుకున్నవాడు, దేవుని యొక్క భక్తిని తెలియకుండా పెరిగినవాడు దుర్జనుడు అని రాయి. దుర్జనుడు అలా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కోసం ఆయనే బలి పశువుగా కలువరి శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మరణ పునరుద్ధరణ ద్వారా మనకి విమోచన కలిగించాడు. అలాంటి ప్రభుని పిలిస్తే ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ప్రభు చేతులు సాసి పిలుస్తూ ఉన్నాడు. ఒక్క మాట అంటే చాలు ప్రియులారా, ఒక్క మాట అంటే చాలు. కాబట్టి శిక్షణ ఎలాగా, దేవుడు ఎలాగ కుమారులను తండ్రులకు ఇస్తున్నాడు, కుమారుల బిడ్డలు ఎలాగ పెంచుతున్నాడు, ఆ క్రమ శిక్షణ తెలుసుకుని మనం పెంచడం ఎంతో మంచిది. దేవుడు తన మాటలు మనందరి హృదయంలో దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నీ వాక్యమును స్థానిక సంఘమైన నా బిడ్డలు, నేను గ్రామంలో కూడా నిన్ను ప్రతి ఒక్కరూ నాయన నిన్ను గురించి తెలుసుకొని నీ శిక్షణలో
అయ్యా నీ బోధలో ఎలాగనే పెరగాలో ప్రతి ఒక్కరు తెలుసుకొని పెంచినట్లు పెరిగినట్లు కృప దయచూపమని మా ప్రియ సోదరి నాయన ఇమాంజీరమ్మ దేవా జన్మదినం ప్రభా నీ దాసురాలు నీకు సంఘానికి కానుక పలహారం తీసుకొని వచ్చాను, దీవించు నన్న దయా కిరీటం సంవత్సరం అంతిచ్చు దేవుడవు. 25 సంవత్సరములు కాపాడిన దేవుడు శాశ్వత జీవితమును కూడా కాపాడి ఆయుష ఆరోగ్యమైన జీవితంలో ఏమి కుదువైనదో భర్త భార్య ఇద్దరిని సన్నిధిలో చేరి ఆరాధించడం నీ రాజ్యానికి పాత్రలు కృపదయచు. తల్లిదండ్రులను సుబ్బారావు గారు రావులమ్మ గారిని దీవించు. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను దీవి. యేసు ప్రభు పేరిటే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.